హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు ప్రజెంట్ టాపిక్ ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో ఆ స్టూడెంట్స్ కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా స్టూడెంట్స్. సో పేరెంట్స్ చాలామంది చెప్తుంది ఏంటంటే మా పిల్లలు అప్ టు మార్క్ చదవలేకపోతున్నారు. పేరెంట్స్ ఆశలు ఎలా ఉన్నాయంటే మా పిల్లలు ఎన్ఐటీలో చదవాలి, ఐఐటీలో టాప్ కాలేజీలో చదవాలని చెప్పి ఉంటాయన్నమాట. బట్ పిల్లలు వచ్చేటప్పటికి అంత పెర్ఫార్మెన్స్ చూపించట్లేదు, చాలా తక్కువ మార్కులు వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు అనమాట. మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ 10th క్లాస్లో వచ్చేటప్పటికి టాప్ 9.5 10/10లో వచ్చాయి. బట్ ఇంటర్మీడియట్ సరిగ్గా చదవలేకపోతున్నారు. అంటే కాంపిటేటివ్ లెవెల్లో ఆబ్జెక్టివ్ బాగా చదవలేకపోతున్నారు, వాటిలో చాలా తక్కువ మార్కులు వస్తున్నాయి అని చెప్తున్నారు అనమాట. సో నేను కాలేజీలో లాస్ట్ 25 ఇయర్స్ నుంచి నేను ప్రతి ఇయర్ స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తుంటాను కదా. సో నేను ఇయర్ బై ఆఫ్టర్ కరోనా తర్వాత కనుక మన స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే స్టూడెంట్స్కి లిజనింగ్ హ్యాబిట్ బాగా తగ్గిపోయిందండి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్స్ కరోనాకు ముందు కొంత బెటర్గా ఉండేవాళ్ళు, కానీ ఈ కరోనా తర్వాత ఈ స్టూడెంట్స్కి లిజనింగ్ హ్యాబిట్ అనేది బాగా తగ్గిపోయిందనమాట. సో కాన్సన్ట్రేటెడ్గా ఒక హాఫ్ అన్ అవర్ లెసన్ అయినటువంటి పరిస్థితులు లేరు. అంటే అందరు స్టూడెంట్స్ అలా ఉన్నారని కాదు, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనమాట. ఇంతకుముందు మనం చూసినట్టయితే 100 స్టూడెంట్స్ మనం తీసుకున్నట్టయితే 100లో ఒక కనీసం ఒక 20 స్టూడెంట్స్ అన్నా 20 నెంబర్స్ అన్నా బాగా చదివేవాళ్ళు అనమాట. అంటే టాప్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. రిమైనింగ్ ఒక 60% స్టూడెంట్స్ యావరేజ్గా ఉండేవాళ్ళు. ఒక 10% ఒక 15% బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడైతే 100 స్టూడెంట్స్ని మనం తీసుకున్నట్టయితే వాళ్ళల్లో ఒక 8 to 10 స్టూడెంట్సే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఏం లేదన్నమాట. అట్లీస్ట్ బేసిక్స్ కూడా రావు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఐఐటీలైనా ఎన్ఐటీలైనా మనం వాటిని క్రాక్ చేయాలి అంటే స్టూడెంట్స్కి మంచి లిజనింగ్ హ్యాబిట్ ఉండాలి. ఫస్ట్ పాయింట్, ముందు బేసిక్స్ ఉండాలి. అంటే చాలామంది పేరెంట్స్ అంటారు మా పిల్లలకి 6th క్లాస్ 7th క్లాస్ నుంచే ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ లేదు సార్ అని చెప్పి. ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ గురించి నేను చెప్పటం లేదు. కనీసం 10th క్లాస్లో చదివిన పిల్లవానికి 10th క్లాస్ నాలెడ్జ్ అయినా ఉండాలిగా. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ చదువుతారు, A+B² A+B³ ఫార్ములాస్ అక్కడ నేర్పుతారు. సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని కొన్ని ఫార్ములాస్ నేర్పుతారు. ఆ ఫార్ములాస్ని ఎలా అప్లై చేయాలి, అసలు A+B² X+2Y² ఎక్స్పాండ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి వాటిని సింప్లిఫై చేసేటువంటి ప్రాసెస్సే చేయలేకపోతున్నారు. అసలు ఎల్సిఎంలు హెచ్సిఎఫ్లే ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారనమాట. సో చాలా డల్గా ఉన్నారనమాట స్టూడెంట్స్. అప్ టు మార్క్ లేరు, అసలు అప్ టు మార్క్ అని చెప్పడానికి కూడా లేదు. అసలు మినిమం నాలెడ్జ్ కూడా లేదు చెప్పాలంటే. ఎందుకు చెప్తున్నానంటే 10thలో 90 to 90%, ఇప్పుడు ఏపీ అయినా తెలంగాణ అయినా తీసుకుంటే మీరు 10th క్లాస్లో 92% పాస్ అవుతున్నారు. అదే మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తీసుకోండి, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా స్టూడెంట్స్ ఎంతమంది పాస్ అవుతున్నారండి? 50 to 58% పాస్ అవుతున్నారు. సో 55-54% పాస్ అవుతున్నారు. అంటే ఆ గ్యాప్ చూసినట్టయితే మనకు 35-40% గ్యాప్ కనపడుతుంది అనమాట మనకి. అంటే 10th క్లాస్కి ఇంటర్మీడియట్కి ఆ గ్యాప్ చూసినట్టయితే అంతమంది ఫెయిల్ అవుతున్నారు. మరి 10th క్లాస్లో 10/10 వచ్చినోడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మ్యాథ్స్ 1B పేపర్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనమాట. ఎందుకు జరుగుతుంది ఇలా అంటే మరి 10th క్లాస్లో వాళ్ళు ఏమి నేర్చుకుంటారో అవన్నీ మన క్వశ్చన్ మార్కే అవుతుందన్నమాట. మా అబ్బాయి క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, లేకపోతే మా బజార్లో ఫస్ట్, మా టౌన్ ఫస్ట్ అని చెప్పుకుంటారు. మరి ఇక్కడ ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి ఏముండదు. అదేమంటే పేరెంట్స్ ఏమంటారంటే మేము ఫీజులు కట్టాం కదా అందుకని మీరే అన్నీ నేర్పండి అంటారు. ఇప్పుడు ఐఐటీలు ఎన్ఐటీల్లో మనం స్టూడెంట్ని ఆ లెవెల్లో ప్రిపేర్ చేయాలంటే ఈ బేసిక్స్ అన్నీ చెప్పి మళ్ళీ ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పి ఈ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో కూడా పిల్లోడిని మనం దానికి తగ్గట్టు ప్రిపేర్ చేయాలంటే 2 yearsలో సరిపోతుందండి. అది డే 1 ఫస్ట్ నుంచే ఇప్పుడు 8th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు, అప్ టు లెవెల్ కనీసం ఆ 8th క్లాస్ టెక్స్ట్ బుక్. నేను ఫౌండేషన్స్ ఐఐటీల గురించి మాట్లాడటలేదు.
జస్ట్ 8th 9th క్లాస్ 10th క్లాస్ చదివే స్టూడెంట్కి ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అయినా ఉండాలిగా. ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అట్లీస్ట్ ఉండాలి కదా, ఉంటేనే వాడు సక్సెస్ కాగలుగుతాడు. కానీ పేరెంట్ ఆశలు ఎట్లా ఉంటాయంటే మేము ఐఐటీలో చేర్చాలని చెప్పి, ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి కాలేజీలో ఫెసిలిటీస్ లేక మేడం గారు నిరళ్ళ శారద గారు వాళ్ళు సీజ్ చేశారు కొన్ని కాలేజీలు అంటున్నారనమాట. సో లక్షలు కడుతున్నాం మేము అంటున్నాం. మరి లక్షలు కట్టగానే చదువులు రావు కదా. నువ్వు లక్షలు నీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి, లేకపోతే కష్టపడి ఎక్కడో సంపాదించి తీసుకొచ్చి 200 లక్షలు ఫీజులు కడుతున్నాము, మాకు మా పిల్లలకు మార్కులు రావట్లేదు అంటే, డబ్బులు చదువుకుంటే చదువు వస్తుంది కానీ చదువుకుంటే చదువు రాదు కదండి. ఇప్పుడు స్టూడెంటు లెసన్ చెప్పేటప్పుడు క్లాస్ రూమ్లో కాన్సన్ట్రేషన్స్ ఉండవు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. లెక్చర్ చెప్పేది వినరు. లెక్చర్ ఏమన్నా అరిచి నువ్వు అట్లా ఉంటే కష్టమవుతుందమ్మా, నువ్వు ఇటు చదువుకోవాలని చెబితే లెక్చర్ మాట వినేటువంటి పరిస్థితుల్లో కూడా లేరన్నమాట పిల్లలు. ఆ విధంగా జరుగుతున్నారు. కరోనా తర్వాత వాళ్ళు ఒక పర్టికులర్ కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి లిజనింగ్ హ్యాబిట్ అనేది పూర్తిగా పోయిందనమాట. చెప్తుంటే లిజనింగ్ వినేటువంటి పరిస్థితి అనేది స్టూడెంట్స్లో లేదు. లిజనింగ్ హ్యాబిట్ లేదు. తర్వాత బుక్ చదువుకొని చేద్దాం లేదు. ఎంతసేపటికి మొబైల్స్ వాటికి అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు. అందుకే వాళ్ళని తీసుకొచ్చి హాస్టల్లో పెడుతున్నారు. హాస్టల్లో ఫెసిలిటీస్ ఉండలేదని అని చెప్తున్నారు. సరే, వాళ్ళ వ్యాపారం వాళ్ళది, వాళ్ళు అట్నే చేస్తారు. మరి అవన్నీ పేరెంట్స్ జాయిన్ చేసేటప్పుడు చూసుకోవాలి. మీరు యాజ్ ఏ పేరెంట్గా మీరు చెక్ చేసుకోవాలి మీ పిల్లల్ని. ఏదైనా మీ పిల్లలకి మీరే రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి హెల్త్ బాగలేదు, బాగలేదు, సరే ఏదైనా చదువు గురించి వచ్చారు. చదువు గురించి వచ్చినప్పుడు ఆ పిల్లలు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఐఐటి అకాడమీలో చేర్చారు, ఫలానా కాలేజీ ఐఐటి అకాడమీ, ఫలానా ఇంకో కాలేజీ ఐఐటి అకాడమీ అని చెప్పి చేర్చారు. అసలు ఆ కోర్సును వాళ్ళు డిజైన్ చేసినటువంటి ప్రాసెస్గా మీకు చాలామంది పేరెంట్స్ దాని మీద సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల తీసుకుపోయి అక్కడ జాయిన్ చేపిస్తున్నారు. అక్కడ ఏంటి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాసు ఫౌండేషన్, ఐఐటి ఫౌండేషన్ అని చెప్పి ఇంటర్మీడియట్ సిలబస్, కొన్ని ఆబ్జెక్టివ్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ చేపిస్తారు. ఎప్పుడు 6th 7th 8th 9th 10th క్లాసుల్లోనే. సో ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వాళ్ళకి పెద్ద ఎక్కువ చెప్పేది లేదు. ఆ చెప్పినటువంటి వాటినే ఒకసారి ట్రిమ్ చేసి దాన్ని రెగ్యులర్గా పార్ట్ టెస్టులు, ఫస్ట్ ఇయర్ టెస్టులు, సెకండ్ ఇయర్ టెస్టులు పెట్టి వాళ్ళని ఒక ట్రాక్లో ఉంచుతారనమాట. వాళ్ళ చేత ఎగ్జామ్ రాపిస్తారు. అది ప్రాసెస్. దానికోసమే ఐఐటి అకాడమీలో. సో అక్కడ ఏంటంటే షెడ్యూల్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. పేరెంట్స్కి ఏంటంటే చాలామందికి ఈ విషయాలను తెలియదు. డైరెక్ట్గా తీసుకుపోయి పిల్లల్ని అక్కడ పెట్టేస్తారు. అక్కడంతా షెడ్యూల్స్ ఫాస్ట్గా వెళ్తుంటుంది. వీళ్ళేమో అప్ టు మార్క్ ఉండరు, వీళ్ళు క్యాచ్ చేయలేరు. వీళ్ళు ఆ సబ్జెక్టు అది ఏంటి ఫండమెంటల్స్ అంటే తెలుసుకునే లోపే ఆ చాప్టర్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ ఫండమెంటల్స్ బేసిక్స్ వీళ్ళు తెలుసుకునే లోపే ఆ చాప్టర్ అయిపోయి దాంట్లో ఎగ్జామ్ రాయమంటారు. ఆ ఎగ్జామ్ రాయమంటే ఆ జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ కానీ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ కానీ వీళ్ళు అవి అర్థం చేసుకొని ఇన్ టైంలో చేయలేరు అవి. సో అందువలన వాళ్ళు పిల్లలు మాకు మార్కులు రావట్లేదు, పక్కన పిల్లలతో కొంతమంది ఫౌండేషన్ చదువుకొని పిల్లలతో కంపేర్ చేసుకొని మాకు మార్కులు రావట్లేదు అని చెప్పి చాలా బాధపడతారనమాట. అంటే అందరూ బాధపడతారు కానీ కొంతమంది పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే పాపం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వాళ్ళు చేయలేరు. ఎందుకంటే చాప్టర్ స్పీడ్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు బైనామిల్ థియరం తీసుకున్నాం, వీళ్ళు షెడ్యూల్ వేస్తే జస్ట్ 12 క్లాసెస్లో బైనామిల్ థియరం తీసేయమంటారు. పర్మిటేషన్ కాంబినేషన్ జస్ట్ 2 వీక్స్ ఇచ్చేస్తారనమాట. కానీ ఫౌండేషన్ కోచింగ్లో వాళ్ళు చదివి వచ్చిన పిల్లలకు ఆ ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఆల్రెడీ చదివి వచ్చారు కాబట్టి వాళ్ళకు బేసిక్స్ తెలుసు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ సమస్య చెప్పి వాళ్ళ చేత మనం ప్రాక్టీస్ చేసినట్టే సరిపోతుంది. కానీ వీళ్ళకు మాత్రం ఫస్ట్ టైం వీళ్ళ లైఫ్లో ఆ కొన్ని చాప్టర్లు వింటారు. ఆ చాప్టర్లని ఇంటర్మీడియట్లోనే ఉంటాయి. అవి వాళ్ళు విని ప్రాక్టీస్ చేసుకొని కొద్దిగా అలవాటు పడేలోపు ఆ చాప్టర్ అయిపోతుంది. ఎందుకంటే షెడ్యూల్ ఫాస్ట్గా ఉంటుంది. అంత ఫాస్ట్ షెడ్యూల్ చెబితే కానీ నేషనల్ వైడ్గా దాదాపు 13 lakhs స్టూడెంట్స్ రాసేటువంటి ఎగ్జామ్ని క్రాక్ చేయలేరనమాట. దానికి మనం కాలేజీ వాళ్ళని తప్పుపట్టడానికి లేదు. నేనైతే ఒకటే చెప్తున్నాను, అది పేరెంట్స్ మిస్టేకే. ఓన్లీ మీ పిల్లల్ని మీరే అట్లా చేస్తున్నారు. సో అక్కడ జాయిన్ చేసేటప్పుడు ఆ కోర్సు మీద మీకు అవగాహన ఉండాలి. అక్కడ ఏంటి ఐఐటి అనగానే దేశపోయి చేర్పించి డబ్బులు కట్టేస్తే ఐఐటీలు ర్యాంకులు వస్తాయండి. ఐఐటీలు ఇండియాలో ఎన్ని ఉన్నాయండి? కేవలం 10,000 సీట్లు మాత్రమే ఉన్నాయి.
మరి 10,000 సీట్లు ఉంటే నీ క్యాంపస్లో పెట్టిన దాంట్లో 2,000 మంది పిల్లలు ఐఐటీలో చేరారు అంటే అందరికీ రావాలిగా మరి సీట్లు, ఎందుకు రావట్లేదు? అంత ఈజీ కాదు కదండి. ఓవర్ నైట్లో మిరైకిల్ జరగవు కదా. డే బై డే ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ పిల్లవాడికి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ లిజనింగ్ హ్యాబిట్ ఉండాలి, ఎంతసేపు అయినా సబ్జెక్ట్ మీద కూర్చొని చేసుకుందాం అనేటువంటి ఆ తపన ఉండాలి. అవి ఉండవు, అవన్నీ పేరెంట్కే ఉంటాయి అన్నమాట. పేరెంట్ మా వాడికి రావాలి అంతే, లేకపోతే కనీసం టాప్ కాలేజీలో ఇంటర్మీడియట్లోనే రావాలి అని ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా సాధ్యపడవు అనమాట. మీరు మీ పిల్లల్ని కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు కానీ ఐఐటీలు కానీ వీటిలో జాయిన్ చేసేటప్పుడు మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఎందుకు చెప్తున్నానంటే నేను 25 years ఎక్స్పీరియన్స్తో అనేక థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని చూసినటువంటి ఎక్స్పీరియన్స్తో చెబుతున్నాను. ఇదేదో మిడిమిడి జ్ఞానంతో చెప్పట్లేదు. నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. మీ కేవలం ఐఐటీలు, డాక్టర్లు, ఇంజనీర్లు ఇవే చదువులు కాదు, వీటిని మించి కూడా ఉన్నాయి ప్రపంచంలో బతకడానికి. మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, పిల్లవాడిలో స్టాండర్డ్ లేనప్పుడు, పిల్లవాడికి చదువుదాము అనే ఉద్దేశం లేనప్పుడు మీరు అటువంటి వైపు పిల్లవాడిని ఎంకరేజ్ చేయబాకండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని తీసుకుపోయి కాలేజీలో జాయిన్ చేయించి పిల్లవాడికి అంత ప్రెషర్ ఇస్తే వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే లేదు, అంత మెమరీ లేదు, అంత ఐక్యూ లెవెల్స్ ఉండవు. పిల్లలందరికీ ఈక్వల్గా ఉండవు అనమాట ఐక్యూ లెవెల్స్. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. అది మనం ఇచ్చేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారని చెప్పి నేను నెక్స్ట్ ఫర్దర్గా దీని గురించి, చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఇది, దీని గురించి నేను కంటిన్యూగా వీడియోలు చేస్తూనే ఉంటాను. మీరు కొంత అయినా అవేర్నెస్ వస్తుందేమో అని నా ప్రయత్నం అన్నమాట. సో మీ పిల్లలు ఏదైనా సరే దానికి రెస్పాన్సిబిలిటీ మీరేనండి, చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.